నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లివర్మోర్ నగరం నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ శివవిష్ణు ఆలయం నందు ఈ నెల ఏప్రిల్ 10వ తేదీన పంగుని ఉత్తరం అనేటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా జరిపించడానికి యాజమాన్యం అంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పంగుని ఉత్తరం అంటే సూర్య సంక్రమణము. సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి ఉత్తర నక్షత్రం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పుట్టినరోజు అనేటువంటి విధముగా మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. పూర్వము క్షీరసాగర మథన ఘట్టమునందు ఆ అమ్మవారు మందర పర్వతాన్ని దేవాసురులు చిలకగా అమ్మవారు ఫాల్గుణ మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి ఉత్తర నక్షత్రమునందు ఆవిర్భవించినట్లుగా శాస్త్రములు చెబుతున్నాయి. ఫాల్గునే మాసి నక్షత్రే ఉత్తర పూర్ణిమాతిథౌ సాగరాత్ బహిరాగత్య అని మనకి శాస్త్రములలో తెలుస్తున్నది. అంటే ఈ ఫాల్గుణ మాసమే సౌరమాన ప్రకారముగా సూర్యుడు మీనరాశిలోనికి ప్రవేశించినటువంటి సమయాన్ని ఫాల్గుణ మాసం అని చెబుతాము. అదే మనము సౌరమాన ప్రకారంగా పంగుని మాసం అని చెబుతారు. ఆ పంగుని మాసంలో వచ్చేటువంటి ఉత్తర నక్షత్రము అమ్మవారి ఆవిర్భావ అవతార దినోత్సవముగా మనము వైభవపేతముగా పంగుని ఉత్తరం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఆనాటి ఉదయం 9:30 శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి వివిధ రకములైనటువంటి అభిషేక ద్రవ్యముల చేత, సుగంధభరితములైనటువంటి అభిషేక ద్రవ్యముల చేత అభిషేకమును జరిపి ఆ తదుపరి ఆనాటి సాయంత్రము 4 గంటలకు శ్రీ సూక్తము 16 మారులు శ్రీ సూక్తము చేత హోమము చేయటము, ఆ తదుపరి గద్యత్రయ పారాయణము, సేత్తి సేవ. మహాలక్ష్మి తిరిగి మరలా మహావిష్ణువును చేరేటువంటి శుభ సందర్భం కాబట్టి, వారిరువురు కలిసేటువంటి శుభ ఘడియలు కాబట్టి ఈ సేత్తి సేవ అనబడేటువంటి దానికి విశేషమైనటువంటి వైశిష్ట్యం ఏర్పడింది. భక్తులందరూ కూడా ఈ పంగుని ఉత్తరం అనే కార్యక్రమానికి విచ్చేసి మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులు కాగలరని మనవి చేసుకుంటూ శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే.